సూపర్ 6 సూపర్ 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 అని మీ మీటింగ్లో చెప్తున్నారు తప్ప ఫెయిల్యూర్ అని ప్రజలు చెప్తున్నారు. సూపర్ 6లో నిరుద్యోగ భృతి ఏమైంది? సూపర్ 6 ఎలా అయింది? మహిళలకు 1500 ఇవ్వలేదు, సూపర్ 6 ఎలా అయింది? ఇవన్నీ అడుగుతారని చెప్పి రకరకాలుగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మాజీ ముఖ్యమంత్రుల గురించి, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల గురించి తప్పుడుగా మాట్లాడారో తక్షణం వాటిని విరమించుకోవాలి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, ఈ మీటింగ్ సమావేశం సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకి మరి మేము సమావేశం పెట్టుకుంటున్నాం, మేము అందరం కలుసుకుంటున్నామనో మరి దేనికనో వెంటనే రేపు సమావేశంగా ఈరోజు ఏదో ఒక ప్రోగ్రాంకి వచ్చారు. వచ్చిన సందర్భంగా విలేకరు గారు అడిగారు, కాపులు కులం ఏమీ లేదండి అని అన్నారు అని. నేను వినలేదమ్మా, ఒకవేళ అనుంటే అది కరెక్ట్ కాదు. నేను ముందు గురించి కూడా మాట్లాడలేదు, నేను చాలా సభ్యతగా మాట్లాడాను. ఆయన పిఠాపురంలో కాపులు ఎక్కువ మంది ఉన్నారు, అందరితో పాటు ఎక్కువ మంది ఉన్నారు, ఇక్కడైతే గెలుపు బాగుంటుందని చెప్పి ఆయన వచ్చారు అంటే నమ్మి వచ్చారనే నేను చెప్పాను. రెండోది, పిఠాపురం మిమ్మల్ని గౌరవించింది. మిమ్మల్ని గౌరవించినప్పుడు కులం లేదు మతం లేదు అంటే ఎలాగా? కుల వివక్షత ఉండకూడదు, కానీ ఖచ్చితంగా పుట్టిన కులానికి న్యాయం చేయకపోతే ఆ మనిషి వేస్ట్. ఇంకా నీ తల్లికి నువ్వు న్యాయం చేయకపోతే, నీ కులానికి నువ్వు న్యాయం చెప్తే నువ్వు ఉండి ఎందుకు? అలాని ఇందులో మేమందరం కూడా రాజకీయంగా ఉన్నవాళ్ళు. నానాజీ గారు మీకు తెలీదా? అమ్మమ్మలు నాన్నమ్మలు చేయి పెట్టుకుని కాపు వనభోజనాలకు వచ్చిన వాళ్ళం మనం. కులం గురించి మనం ఎంత ఉపయోగపడ్డామో, కులం గురించి మనం ఎంత సేవ చేసామో, ఎవరు మా దగ్గరికి మన జిల్లాలో, ముఖ్యంగా మన జిల్లాలో, మిగతా రాష్ట్రం అంతా లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇక్కడ ఎవరికి చిన్న కష్టం వచ్చినా అన్ని కులాలతో పాటు కాపు కులంకి ఎవరికైనా ఇబ్బంది వచ్చింది, ఒక హాస్పిటల్, ఒక స్కూలు, ఒక యాక్సిడెంట్, ఒక పోలీసు, ఒక ఇది, ఎక్కడ ఏది వచ్చినా మేమెప్పుడు ఏ టైం అయినా అందరం మేము అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేస్తాం. అలాంటిది మీరు పిఠాపురం ఎందుకు వెళ్ళారు? అత్తూరా? ఏ సోదరా? అత్తూరా లేకపోతే అమ్మగారూరా? ఏంటిది? పిఠాపురం నేను ఎప్పుడు వెళ్ళానో తెలుసా? 1994లో అన్న ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చి పిఠాపురం ఆడబొడుచని బొట్టు పెట్టి పంపిస్తే అక్కడికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కన్న బిడ్డ కన్నా ఎక్కువగా నన్ను పిఠాపురం గౌరవించింది. నాకు పిఠాపురం ఎప్పుడు లోడ్ చేయలేదు. ఆ అన్న ఇచ్చిన తర్వాత 20 రోజులకి నా టికెట్ అప్పుడు రాజకీయ కారణాలు వాళ్ళు తీసేస్తే 2009లో అన్నయ్య చిరంజీవి గారు, అంటే మీరు చిరంజీవి గారిని అడుగుతున్నారా? ఇప్పుడు మీరు చిరంజీవి గారిని ప్రశ్నిస్తున్నారా? పిఠాపురం ఎందుకు ఇచ్చారు గీత గారికని చిరంజీవి గారిని ప్రశ్నిస్తున్నారా మీరు అని అడుగుతున్నాను నేను. ఎందుకు పిఠాపురం ఇచ్చారు గీత గారికని మీరు ఆయన్ని ప్రశ్నిస్తున్నారా? 294 సీట్లుంటే మీరు 175లో 21 ఎక్కారు. మీరు 294లో 18 మంది నెగ్గితే పిఠాపురం నెగ్గించింది. ఎందుకంటే చిరంజీవి గారిని, వంగా గీత గారిని కాదు, ఆ రోజు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో, నా అప్రోచ్తో ఆ రోజు నాకు ఇప్పటికీ అదే చెప్తాం. మేము మొన్న దాంట్లో కూడా మీరు చిరంజీవి గారినే ఉపయోగించుకున్నారు. అప్పుడు ప్రజారాజ్యమైనా ఇప్పుడు జనసేన చిరంజీవి గారు మాట ఇవ్వటం వల్ల మొన్న పిఠాపురం అంతా కూడా నెగ్గించారు. పోనీ మీరు చెప్తారు, మీరే అంటున్నారు పిఠాపురం మీరు ఎందుకు వెళ్ళారు, పిఠాపురం ఆయన ఎందుకు వచ్చారు చెప్పండి. పిఠాపురంలో కాపులు ఎవరు లేరు, కాపులు మాకేమో అభిమానం కాదు, మేమేం పిఠాపురం అందుకు రాలేదని చెప్పమనండి. ఎందుకండి మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నార్థకంలో పెడతారు? ఇలాగే అడ్డదిడ్డంగా మాట్లాడే అలాంటి ఆయన ఏమన్నారు? మొన్న వచ్చి నాకు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఎవరూ మాట్లాడట్లేదు, నేనే వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నారు. ఆ ప్రెస్టేషన్తో మీరు ఏది పడితే అది జగన్ గారిని అందరినీ మాట్లాడుతున్నారు. ఎందుకు అంటున్నాను నేను. ఇంకొకటి, మీరు ఏది వంకరగా తీసి మేము మాట్లాడిన అన్నీ తీసి వంకర పెడతారా చెప్పండి నానాజీ గారు? మేము మాట్లాడి మొన్న జరిగిన మీటింగ్ ఏంటి? మేము అందరూ ఉన్నారు అక్కడ. 8 మంది 7 ఎక్స్ మినిస్టర్లు ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం, ఎక్స్ డిప్యూటీ సీఎం ఉన్నారు,
ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఫ్లోర్ లీడర్, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉన్నారు. అనేక మంది చైర్మన్లు అందరూ వచ్చారు. వీళ్ళందరినీ అంటే కాపులు కుక్కల కింద పోలిస్తారా? కాపుల్ని కుక్కలతో పోల్చడం సమంజసమా? నిజమైన కాపు బిడ్డ మాట్లాడవలసిన మాట ఇదేనా? మీకు తెలీదా కాపులు ఎలా ఉంటారో? కాపులు ఒక మాట పడరు, ఒక మాట అనరు. అలాంటిది మీరు ఈ రకంగా మాట్లాడడం ఎంత తప్పు? దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయానికి క్షమాపణ చెప్పాలి. మీరు మీ మాటలని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఆడబడుచుగా నేను అడుగుతున్నాను, ఈ రకంగానా? రెండోది, మేమేమి చర్చించలేదంట, ఏదో గబగబా మాట్లాడేసామంట. అసలు నేను ఇందాకనే అడుగుతున్నాను, మీకెందుకు ఉలికిపాటు? రేపు తెలుగుదేశం వాళ్ళు కూర్చుంటారు, ఆల్రెడీ వాళ్ళు రహస్యంగా కూర్చుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. మేమేదో మా కార్యక్రమం మా పార్టీ పరంగా మేము తీసుకున్నాం. మీకెందుకు? మేము అడిగిన ఎజెండా ఏం కనపడలేదా? కన్నబాబు గారు లాస్ట్లో అందరితో చర్చించి చదివిన ఎజెండా మీకు వినపడలేదా? ఏది కాపు నేస్తాం? ఏది ప్రజలకు కాపులకి ఇస్తానన్న ఏవి? విదేశీ విద్యేది ఏది? ఏవి వరుసగా చెప్పండి. మీరు మేము ఇది చేసామని చెప్పండి. కాపు కార్పొరేషన్ యాక్టివిటీ ఏది? 3,000 కోట్లు ఏవి? ఏవి సంవత్సరానికి 9,000 కోట్ల రూపాయలు ఏవి? ఇవేమీ చెప్పట్లేదు. పెద్దలిద్దరూ చెప్పినట్టుగా, మా సోదరులు ఇద్దరూ చెప్పినట్టుగా డైవర్షన్ చేయాలి. అందుకే సోదరా నేను చెప్తున్నాను, మీరు ఆవేశంలో ఉద్రేకంగా ఇదేదో గట్టిగా ఉంటుందని మాట్లాడినా కరెక్ట్ కాదు. అది మన కాపులు మాట్లాడాల్సిన మాట కాదు. ప్రజాప్రతినిధిగా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ముందే చెప్తున్నాను, పిఠాపురం నా సొంతం. నేను డిక్లేర్ చేశాను మొన్న ఎలక్షన్లో కూడా, జగన్ గారి సమక్షంలో డిక్లేర్ చేశాను. మీరు అడిగిన సందర్భం గురించి నేను చెప్తున్నాను. రేపు నేను చనిపోతే నా క్రియలు కూడా అక్కడే జరుగుతాయి. ఆల్రెడీ నేను రాసే పెట్టుకున్నాను. ఎందుకంటే అది నేను పుట్టిన గ్రామం. చచ్చిపోతే మళ్ళీ అక్కడే పుడతాను నేను. ఇప్పుడే అనుకుంటున్నారా? మళ్ళీ పుడతాను నేను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ పెడితే మీలాంటి వాళ్ళుగా మొన్నదాకా మా వరం తమ్ముడు అనేవాడు. ఎందుకులే నేను సమాధానం చెప్పడం అని అనుకున్నా. 94 నుంచి నేను అంతకు ముందు నుంచి 1985 నుంచి నేను డిగ్రీలో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి రాజకీయాల్లో మా విశ్వనాథ్ గారు కూడా ఉన్నాను. నేను 95లో 10 సంవత్సరాల కార్యకర్తగా పనిచేస్తే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాను నేను. మా సోదరుడు కన్నబాబు గారు చెప్పినట్టుగా ఎన్నో పదవులు చేసినా ఎప్పుడు మేము అలా అనుకోలేదు. ఇది 100% ఆ కాపులను గుర్తించి కాపు ఆడపడుచుగా నాకు ఇచ్చిన అవకాశం.